ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్ననో మొన్ననో ఒక చోట ఒక చిన్న విషయం విన్నాను, అది మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజున. దేవుడు ఒకళ్ళని రాజు చేయాలనుకుంటే గనక డైరెక్ట్గా కిరీటాన్ని తెచ్చిపెట్టాడట. ముందు ఆ వ్యక్తికి ఒక యుద్ధాన్ని ఇస్తాడట. ఆ యుద్ధాన్ని నువ్వు ఎంత ధర్మబద్ధంగా చేస్తున్నావన్న దాన్ని బట్టి ఆ దేవుడు నీకు తోడుగా ఉండి అండగా ఉండి నిన్ను రాజును చేసి ఆ తర్వాత నీకు కిరీటాన్ని అప్పచెప్తాడట. ఈ రోజున మన అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజుని చేయడానికి ఆయన అధ్యక్షతన మనందరం కూడా ఆ ధర్మ యుద్ధాన్ని చేస్తున్నాము. మనం ఇలా ధర్మబద్ధంగా యుద్ధం చేస్తుంటే అవతల పక్క ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధర్మంగా మనందరి మీద విచ్చలవిడిగా నోరు పారేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా దొరికిన ప్రతి వేదిక మీద మన అధినేతని తూలనాడుతూ వారి కుటుంబ సభ్యుల్ని తూలనాడుతూ రాతలు రాసుకుంటూ పోతున్నారు. ఈ రోజున మిగతా విషయాలన్నీ మన నాయకులు మాట్లాడారు కాబట్టి నేను సోషల్ మీడియా వేదికగా మన మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని ఈ సందర్భంగా మీకు ఒకసారి తెలియజేయాలనుకుంటున్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక వెన్నుపోటు ఎంత గట్టిగా మహిళలకి పొడిచారు అంటే దానికి ఖచ్చితంగా మనం తిరిగి అంతకింత ఇంతింత వడ్డీ రూపంలో ఎలాగో ఇచ్చేస్తాం 29వ తారీఖున. కానీ ఈ రోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ ఇన్ని కాదండి, అన్నీ ఇన్ని కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే మన ముందుంది ఝాన్సీ. ఆ అమ్మాయిని ఎంత వేధించారు అసలు నాకు తెలుసు. నేను మొదటిసారి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మొరపెట్టుకుని నిజంగా మీ కళ్ళ ముందు మాట్లాడుతున్న నేను 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి క్యాంపెయినింగ్ చేస్తూ ఆయనకి సపోర్టింగ్ గా మాట్లాడినందుకు గాను నా మీద ఎంత అసహ్యంగా పోస్టులు పెట్టారు, ఎంత దాడులు చేశారు జనసేన పార్టీ వాళ్ళు కానీ ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా మాటలతో చెప్పుకోలేమన్నమాట అవి. అంటే ఒక మనిషిని మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కృంగదీసేటువంటి ప్రయత్నం ఈ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అయితే మనం కృంగదీసినంత మాత్రాన కుంగిపోతామా? ఆపేసినంత మాత్రాన ఆగిపోతామా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో నిలబడతాము, పోరాడతాము, పోరాడి గెలుస్తాము. అవునా కాదా? నాకు ఈ సందర్భంగా ఈరోజు ఈ వేదిక మీద నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము. ఇది ఒక రాజకీయ నాయకురాలుగా కాదు, ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక అక్కగా ఈ ప్రశ్నలు అడుగుతున్నాము. రాష్ట్రంలో మహిళలపై ఇన్ని దాడులు, ఇన్ని వేధింపులు జరుగుతుంటే సోషల్ మీడియా వేదికగా, మీ సోషల్ మీడియా వేదికగా మీకు అవి కనపడవా? మీరు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోరా? మొన్నటికి మొన్న జరిగిన దగానాడులో, వాళ్ళు మహానాడు అంటున్నారు కానీ ఆ దగానాడు అని మనందరికీ తెలుసు. ఆ దగానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమంటారండి? మహిళలకు ఏదైతే అన్యాయం జరిగిందో అదే వారికి ఆఖరి రోజు అంటారు. ఇందాక అక్క చెప్పినట్టు బాధితురాలకు ఆఖరి రోజు అవుతోంది తప్ప మహిళలపై అత్యాచారాలు చేసేవాళ్ళు, అరాచకాలు చేసేవాళ్ళు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు ఈరోజు బయట. అలాగే మన డిప్యూటీ సీఎం గారు, నేను ఆయన్ని ప్రేమగా పీపీపీ గారు అని పిలుచుకుంటూ ఉంటాను, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఏమన్నారండి? మహిళలకి ఎవరన్నా అన్యాయం చేస్తే తలలు తీసేసే చట్టాలు తెస్తాము అన్నారు. మరి ఈ రోజున ఆయన ఉలకడు పలకడు. ఎలాంటి దుస్థితిలో ఉన్నాడంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. ఆ స్థితిలో దిగజారిపోయి ఉంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఈ రోజు అధికారంలో ఉన్న పెద్దల్ని మేము ప్రశ్నిస్తున్నాము. మహిళలను కించపరిచే పోస్టులు వైరల్ అవుతుంటే మీరెందుకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోరు? మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే మీ స్పందన ఎక్కడా? ఒక మహిళను అవమానించిన రాజకీయమా? ఇదేనా మీ రాజకీయం? అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారా? మిమ్మల్ని నిలదీస్తే కేసులు పెడతారా? ఇదేనా మీరు చేసేటువంటి రాజకీయం? ఆమె అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితి ఈ రోజు ఒక మహిళకి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి.
విమర్శిస్తే ట్రోలింగ్, ప్రశ్నిస్తే దాడులు, అభిప్రాయం చెబితే బెదిరింపులు. ఇక ఒక బ్యాచ్ ఉంటుందండి, ఇది సోషల్ సైకో బ్యాచ్ ఆఫ్ టీడీపీ అన్నమాట. వీళ్ళకి వేరే పనే ఉండదు. మన వాళ్ళు, మన కార్యకర్తలు, మన మహిళా నాయకుల ఫోటోల్ని మార్ఫింగ్ చేయడం, డీప్ ఫేక్ వీడియోలు పెట్టడం, మనం ఒక పోస్ట్ పెట్టగానే దాని కింద వల్గర్ కామెంట్స్, అసలు ఇంకా మనం మాట్లాడుకోలేని విధంగా ఎన్ని వల్గర్ కామెంట్స్ పెడతారంటే అదే పని వాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి. మనం అడిగే ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. తిరిగి మనల్ని ట్రోల్ చేస్తూ మార్ఫింగ్ వీడియోలు పెట్టి, పిక్చర్స్ పెట్టి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కూడా ఇలాగే చేస్తున్నారు. జగనన్న మీద ఇలాగే డీప్ ఫేక్ ఇమేజెస్ సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. భారతమ్మ గారి మీద ఇలాగే సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ ని కూడా అసాసినేట్ చేస్తూ, ఆయన మీద నిందలు వేస్తూ, మీకెంత ధైర్యం ఉంటే బతికున్నోళ్ళకి ఎలాగో మీరు విలువివ్వరు, మీకు చేత కాదు, చనిపోయిన మహానుభావులపై కూడా పడేయడమేనా? వాళ్లపై కూడా అబద్ధ ప్రచారాల? ఒక్కసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మీ టీడీపీ ఆఫీస్ ఉంటుందా? ఈ రోజు ఉదయం కూడా నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పగలగొట్టారు, తల తీసేసి ఓన్లీ బాడీని అక్కడ పెట్టారు. ఇలాంటి రాజకీయాలు మీరు చేసేది? మన ముందే ఉదాహరణగా రజనమ్మ ఉన్నారు. ఎంత ట్రోలింగ్ ఫేస్ చేశారు రజనమ్మ, ఎంతగా వేధిస్తారు ఆవిడ్ని, ఎన్ని మాటలు మాట్లాడతారు. కానీ మీరెంత మాట్లాడినా ఎక్కడ తొణకని బెణకని అలాంటి డైనమిక్ లీడర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మాలాంటి వాళ్ళు ఎంతో మంది అదే ధైర్యంతో ముందుకి నడుస్తూ ఉంటాము అని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా మీరు రాజకీయంగా విమర్శలు చేయండి, మేము అడిగిన ప్రశ్నకు మీకు దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. అంతేగాని కుటుంబాలని ఇన్వాల్వ్ చేస్తూ, మహిళల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ, ఇదా మీరు చేసేటువంటి నీచపు రాజకీయం, చిల్లర రాజకీయం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా, పదవులు శాశ్వతం కావు, అధికారాలు శాశ్వతం కావు, కానీ ప్రజల తీర్పు మాత్రం ఖచ్చితంగా 2029లో ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడిన మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ప్రతిరోజు ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. దానికి మీ దగ్గర సమాధానాలు ఉండవు. కానీ మా మహిళల గురించి మాట్లాడతారు, మా మహిళా నాయకుల గురించి సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తారు మీరు. ఈ ప్రశ్నలు ఏవైతే అడుగుతున్నామో అవి వ్యక్తులపై కాదు, మా ప్రశ్నలు మీ బాధ్యతలపై. మీరు అంటూ ఉంటారు కదా, టీడీపీ నాయకులు అంతా కూడా మేము ప్రతిరోజు మా సోషల్ మీడియాని టాప్ టు బాటమ్ మేము ఫాలో అవుతూ ఉంటాము అని. మరి మహిళల మీద, మా మహిళా నాయకుల మీద ఇంత నీచంగా చేసేటువంటి పోస్టులు, మా కార్యకర్తల మీద పెట్టేటువంటి మార్ఫింగ్ ఇమేజెస్, వీడియోస్ మీ టైం లైన్లో కనిపించవా? మీ స్క్రీన్ మీద కనబడవా? ఇక కేసులు, గత 2 సంవత్సరాలుగా సోషల్ మీడియా కేసులే 330కి పైగా పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంక్లైన్డ్ గా ఉంటారో, సానుభూతి పరులుగా ఉంటారో వాళ్ళందరి మీద, మహిళలని లేదు, చదువుకునే పిల్లలని లేదు, టీనేజర్స్ ఎవరైతే జగనన్నకి ఫరగా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు, 338 కేసులు. మీరు మళ్ళీ శాంతి భద్రతలు అంటూ మాట్లాడుతూ ఉంటారు. సైబర్ క్రైమ్ లో ఎన్ని కేసులు నమోదయ్యో తెలుసా అండి చంద్రబాబు నాయుడు గారు మీకు? గత 2 సంవత్సరాల్లో సిఐడి సైబర్ క్రైమ్ లో 28,000కి పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కటి కూడా మీరు యాక్షన్ తీసుకోలేరు, ఒక్కటి కూడా. ఇది మీరు రాష్ట్రానికి పొడిచిన వెన్నుపోటు. రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలపై మీరు తీసుకున్నటువంటి చర్య ఏంటయ్యా అంటే గుండు సున్నా. రోజు పాలన గురించి పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ మహిళా రక్షణ విషయంలోనే మీరేం చేయలేనప్పుడు అసలు మీ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఊడితే ఏంటంట నేను. ఒక మహిళకి నువ్వు ధైర్యాన్ని కల్పించలేనప్పుడు నీ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? నిజంగా ఈ రోజున ఇక్కడ చేరినటువంటి మహిళా మండలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాము. నేను ఎప్పుడో ఒకటి నమ్ముతాను, మౌత్ పబ్లిసిటీ అని. ఆ మౌత్ పబ్లిసిటీ అనేది మన మహిళలను చాలా బాగా చేయగలం. ఒకళ్ళని దింపాలన్నా మహిళల వల్లే అవుతుంది, ఒకళ్ళని రాజ్యాధికారం చేసి కూర్చోపెట్టాలన్నా
అది మహిళల వల్లే అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అరాచకాల్ని, అన్యాయాల్ని, దుర్మార్గాల్ని ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా విడమర్చి చెప్పే ప్రయత్నం చేయండి. మీ నుంచి అది మొదలయ్యి ప్రతి ఒక్క గడపకి ఆయన చేసినటువంటి వెన్నుపోటు చేరాలి. ఈ విధంగా మనం ఈ గత 2 ఏళ్ళు ఈయన చేసినటువంటి అన్యాయాల్ని ప్రజలకి తెలిసేలా ప్రయత్నం చేద్దాము అని మరొకసారి మీకు గుర్తు చేసుకుంటూ, ఇది ఈ రోజు ఈయనకి అలవాటైనది కాదు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇలా చేస్తున్నారు. అప్పట్లో లక్ష్మీపార్వతి గారిపై కార్టూన్లు వేయించి ఈనాడు పేపర్ ఆధారంగా ఎంత అసభ్యకరంగా పోస్టులు పెట్టారో మనందరం కూడా తెలుసు. దీన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి. నాయకులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ జగన్ నాయకుడు మాత్రం ఒక్కడే. అది ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఖచ్చితంగా ఈ ధర్మ యుద్ధాన్ని మనం ఇలాగే ముందుకు తీసుకెళ్దాము. మళ్ళీ